హాయ్ అండి. నేను ఇందాక గోంగూర ఎండు మెత్తలు బాగు చేసుకుంటున్నానని చెప్పా కదండి. వాటన్నింటిని చక్కగా గోంగూర శుభ్రంగా 4-5 సార్లు కడిగి అట్లాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసుకున్నాను. మెత్తళ్ళు కూడా వేడి నీళ్ళలో కడుక్కున్నాను. కొత్తిమీర బాగు చేసుకొని ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కున్నాను. నేనైతే ఒక 10-15 రోజులు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకుంటానండి. ఎటువంటి బూజు ఏముండదు. దానిలో కొంచెం పసుపు ఉప్పు కలుపుతాను అనమాట. ఇక్కడ మెత్తళ్ళు ముందుగా వేయించేసుకుంటున్నాను. కొంచెం మనం ఒక 1/4 వంతు లేదా ఒక అరంతు వేయించేసుకొని తర్వాత కట్ చేసుకున్నాం కదా, మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఆ ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు చక్కగా కలదిప్పేసుకొని ఆ కలదిప్పేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయమ్మా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది. చక్కగా దాన్ని కూడా కలదిప్పేసుకొని నేనైతే ఎప్పుడు కూరలు అనేది మీడియంలో లేదా సిమ్లో పెట్టుకొని వండుకుంటానమ్మా. ఎందుకంటే డేక్షాలు అడుగంటుది, కూర కూడా మాడిపోయిద్ది. మనం చక్కగా దగ్గర వండుకుంటే బాగుంటుంది అనమాట. అట్లాగే తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, బాగుంటుందమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా వేగించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నా కదా టమాటాలు కూడా వేసుకుంటున్నాను. మనం తీసుకునే గోంగూరకి తగ్గట్టు ఈ టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. టమాటాలు మగ్గాలి. మగ్గిన తర్వాత గోంగూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మీరు తీసుకునే కారాన్ని బట్టి వేసుకోండి అమ్మ. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఈ కారం కూడా కలదిప్పుకున్న తర్వాత ఇది కల్లుప్పు వేసుకున్నాను అనమాట. కూరకు సరిపడా కల్లుప్పు వేసుకొని అదంతా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం నీళ్లు పోసుకోవాలన్నమాట. మన గోంగూర ఉడకటానికి మనం తీసుకున్న గోంగూర తగ్గట్టు ఇట్లా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్లు కూడా కొంచెం తెరలనివ్వాలి లేదా మరగనివ్వాలి. అట్లాగే ఈ ఉల్లిపాయ టమాటా అవి కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇన్ని ఇట్లా మూత పెట్టుకొని తర్వాత ఇది తెరలేటప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర ఎంతలోకి ఊరనే మగ్గిపోయింది కదా, ఈ గోంగూరను వేసేసుకోవాలన్నమాట. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేసే వంటలు చూసి నేర్చుకున్నాను అనమాట. కట్ చేసుకుని ఈ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనకి ఇక్కడ మెత్తళ్ళు వేసుకున్నాం కదా, నేను గంటితోనే కలదిప్పుకుంటాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత కూర బాగా ఉడికిన తర్వాత దీనిలో గంటి పెట్టి కలదిప్పేసుకుంటాను అనమాట. ఎందుకంటే గోంగూర కూడా ఇక్కడ మాకు దొరికేది బాగానే ఉంటుంది అనమాట, మెత్తగానే ఉడికిద్ది.